ముందుగా మనం ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలు ఒక్కొక్కటిగా బయటకు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తవ్వే కొద్దీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అలాగే సర్పంచుల యొక్క అక్రమ చిట్టా బయటపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై ఈ మధ్య జూబ్లీహిల్స్లో కేసు నమోదైనటువంటి పరిస్థితి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు సంబంధించి కూడా గతంలో కొన్ని భూ కబ్జాలకు సంబంధించి ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు కూడా తాజాగా భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై అధికారులు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత పాత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి ఉపేంద్ర. చెప్పండి. రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి భూ అక్రమాలను ఒక్కొక్కటి ఖమ్మం జిల్లాలో బయటకు వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఇదే పనిగా ఫోకస్ చేస్తూ గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అక్రమాలను వెలికి తీసేందుకోసం కూడా పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాల తప్పిదాలు చేసినట్టుగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఒక్కొక్క సమస్య చూస్తా ఉంటే ప్రజలందరూ కూడా చాలా షాక్ అయ్యేటువంటి అంశాలు కూడా కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఇటీవల కాలంలో పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 3లో 2175 ప్రభుత్వం సంబంధించిన స్థలాన్ని క్రమబద్ధీకరణ పేరుతోటి ఆక్రమించుకున్నట్టుగా సమాచారం లభ్యమవుతుంటో అక్కడటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి ఎవరైతే అధికారిని ఉన్నారో వెంటనే కేసు నమోదు చేసి అక్కడ ఉన్నటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వడంతో పాటు కోర్టుకెళ్లిన నెగ్గే అవకాశం లేకపోవడంతో కేసు నమోదు చేసిన దాఖలు కూడా జూబ్లీహిల్స్ కనబడుతుంది. అదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మరో నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సంబంధించి ఎవరైతే ఉన్నారో 2016లో అతను దాదాపు 10,489కి సంబంధించినటువంటి గజాల స్థలాన్ని క్రమబద్ధీకరణ చేసుకున్నట్లుగా స్పష్టమైనటువంటి ఆధారాలు అమ్మానీస్ దగ్గర ఉన్నాయి. 2014 కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అదే సమయంలో 58వ జీవోకి సంబంధించి విడుదల చేసిన ప్రభుత్వానికి ఏదైతే ఇచ్చిందో దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొంత సమస్యాత్మకమైన సమస్య మారిందో అది ఆ సమస్యకు సంబంధించి రెవెన్యూ అధికారులకు తన యొక్క భూమిని రెగ్యులేషన్ చేయాలని చెప్పేసి లెటర్ పెట్టుకున్న నేపథ్యంలో అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ భూమికి సంబంధించి ఏమాత్రం కూడా అక్కడ క్రమబద్ధీకరణ సిద్ధపడలేదు. 2016లో కాంగ్రెస్ ని వీడి ఎప్పుడైతే బీఆర్ఎస్ లో చేరినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారో చేరినటువంటి ఒక్క నెల రోజుల్లోనే 10,000 పైగా ఉన్నటువంటి భూమిని దాదాపు 100 కోట్ల విలువ చేసేటువంటి ఎన్ఎస్పి సాగర్ కు ఆనుకోనున్నటువంటి కాలువలన్నీ కూడా తన పేరుతోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా 58/49/2016కు సంబంధించినటువంటి ఏదైతే భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పేపర్ ఉందో అది క్లియర్ గా ఈ రోజు ఆఫీసులో లభ్యమైనట్టుగా మనకు సమాచారం ఉంది. ఇదే నేపథ్యంలో అటు స్థానికంగా ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ నుంచి మొదలు పెట్టి కార్పొరేటర్స్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరి మీద కూడా ప్రధానంగా ఈరోజు భూ కబ్జా ఆరోపణలు రావడం దీని వెనుక ఉన్నటువంటి అంతర్రహస్యాన్ని వెలికితీసినటువంటి కాంగ్రెస్ పట్ల కూడా పాజిటివ్ వాతావరణం ఇప్పటికే జనంలో ఉంది. ఖచ్చితంగా ఖమ్మం నుంచి గెలిచినటువంటి 3 మంత్రుల్లో ఉన్నటువంటి రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదే నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, బట్టి విక్రమార్క వీళ్ళెవరు కూడా భూ ఆక్రమణలు కానీ అక్రమ రిజిస్ట్రేషన్ కూడా క్షమించమని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎంత కబ్జా జరిగింది ఆ కబ్జాకు సంబంధించిన లిస్ట్ మొత్తం కూడా వెలికి తీయాలని చెప్పేసి ఇప్పటికే మంత్రులు తమ సహచర బృందానికి అధికారులకు పర్సనల్ అసిస్టెంట్లకు డైరెక్షన్ ఇచ్చినట్టుగా సమాచారం లభ్యమైంది. ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి ప్రాంతాలన్నిటి కూడా కబ్జా భూముల లిస్టు అభిప్రాయాలు కానీ అప్పీలు కానీ తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనుచరుల గణానికి మంత్రులు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా లభ్యమైంది. ఏ తంతుకు సంబంధించి నిన్న ఈ రోజు కార్పొరేటర్లకు సంబంధించిన వ్యవహార శైలి కావచ్చు, మాజీ కార్పొరేటర్ల వ్యవహార శైలి కావచ్చు, కొంత భూమికి సంబంధించినటువంటి తమ భూమిని లాక్కున్నారని చెప్పేసి కూడా మంది ఈ రోజు ఆరోపిస్తూ నిన్న ఈ రోజు ఆందోళన కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టారు. మేము సిపిఎం నేతలపై అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లపై ఆరోపణలు చేసినటువంటి ముఖ్యమైనటువంటి భూ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను చేసిన ఆరోపణలు సరైనవి కావని మరోవైపు అటు సిపిఎం చెందినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ చెందినటువంటి కార్పొరేటర్ కూడా కౌంటర్ ప్రెస్ మీట్ ఈ రోజు ఖండిస్తా ఉన్నారు.
అంటే అమ్మానేశ్వరం జరుగుతూ వస్తున్నటువంటి ఏదైతే కథనాలు ఉన్నాయో ఈ భూ కబ్జాకు సంబంధించిన కథనాల పట్ల ఖమ్మంలో ఉన్నటువంటి అక్రమదారుల గుండెల రైలు పరిగెత్తడంతో పాటు ఆ రకమైన యాక్షన్ ని చర్యల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి అని కూడా వాటి మంత్రులు కూడా తీసుకోవడంతో కొంత ఖమ్మం జిల్లాలో భూ కబ్జాదారులు కొంత భయాందోళనకు గురవుతా ఉందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్. ఉపేంద్ర, ఒకటి మీరు అన్నట్లు అమ్మా న్యూస్ కథనాలకి గతంలో అధికారులు కూడా స్పందించినటువంటి పరిస్థితులు, మంత్రుల వరకు కూడా కొన్ని సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఏదైతే ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టి పెడుతున్నటువంటి సమస్యలకు సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి మళ్ళీ మేమే వస్తాం, ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం అన్నటువంటి ధీమాతోనే ఎలాంటి అకృత్యాలకు 10 ఏళ్లలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అన్నటువంటి ఒక వాదన వినిపిస్తాం. సో అది ఎంతవరకు నిజం అంటారు? రాజశేఖర్, ఖమ్మంకి సంబంధించి ఈసారి 3వసారి కూడా టిఆర్ఎస్ గారికి అధికారంలోకి వచ్చుంటే ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ లో ఉన్న భూమిని కూడా లాక్కునే వాళ్ళు అనేటువంటి ఒక చర్చనీయాంశం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ 3వసారి కూడా అధికారంలోకి వస్తాం, ఈ కబ్జాలు బయటికి రావని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ చేసినటువంటి ఒక్కొక్క కబ్జా ఒక్కొక్క గజాన్ని కూడా తిరిగి వెనక్కి రప్పించడం కోసం కూడా అధికార యంత్రాంగం ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు ఆ రకమైన కృషి చేస్తున్నట్టు కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ఖమ్మం జిల్లాలోనే ఇంత భూమి అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పరంపర బయటకు వస్తా ఉన్నాయనంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రకమైనటువంటి చర్చ అనేది కూడా ఉంటుందనేటువంటిది కూడా మరోవైపున వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఖమ్మంలో జరిగినటువంటి అటు ప్రధానమైనటువంటి సత్తపల్లి నియోజకవర్గం, మధుర నియోజకవర్గంతో పాటు ఖమ్మం నడిబొడ్డులో ఉన్నటువంటి ఖమ్మం నగరంతో పాటు రఘునాథపల్లిలో కూడా ఒక ఓల్డేజ్ సంబంధించిన పర్సనల్ పేరుతో తప్పుడు పేరుతో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు కూడా చాలా మంది లాయర్లు కూడా అమ్మాయి సంప్రదిస్తా ఉన్నారు. ఇంకా ఎంత భూమి బయటకు రాబోతా ఉంది, ఎక్కడెక్కడ కబ్జా చేస్తా ఉన్నారు అనే అంశాల గురించి కూడా ఇప్పటికే రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి, మరోవైపున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర కూడా ఆరాధిస్తున్నట్టుగా సమాచారం లభ్యమైంది. ఇదే కనుక జరిగితే అక్రమ రిజిస్ట్రేషన్ యొక్క భూమిని తీసుకున్న భూమిని రిజిస్ట్రేషన్లు మొత్తం కూడా తిరిగి వెనక్కి తీసుకుంటారని చెప్పేసి అనేటువంటి కూడా అభిప్రాయాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతా ఉన్నాయి. ఆ రకమైనటువంటి చర్యలకు ముందుకెళ్తే కనుక ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ సాధించే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.